హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. ఇక్కడ ఒక కోడి కనిపిస్తుంది కదా, తెల్ల కోడి. ఇదైతే డల్లు ఉంది, అలాగే ఒకటే దగ్గర ఉంటుంది. ఫుడ్ కూడా ఏం తినట్లేదు. నిన్ననైతే బాగానే ఉండే, కానీ ఈరోజు తెల్లారి చూసే వరకు ఇలా అయితే అయింది. ఇది ఎక్కువ వింటర్ సీజన్లోనే ఇట్లా అవుతాయి. దీన్ని న్యూ క్యాస్టిల్ డిసీజ్ అంటారు, తెలుగులో వచ్చేసి కుక్కర వ్యాధి అంటారు. సో ఇది వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక దాని నుంచి ఇంకో దానికి వైరస్ పాకి షెడ్ మొత్తం ఖాళీ అయిపోతుంది, అన్నీ చచ్చిపోతాయి ఒకవేళ దీన్ని పట్టించుకోకపోతే. ఇది ఇలా అయి ఒకటే రోజు అవుతుంది కాబట్టి కొంచెం డల్లు ఉంటుంది, అలాగే కూర్పాట్లు పడుతుంది. ఇంకా కొంచెం లేట్ అయితే ఏమవుతుందంటే ఆ రెక్కలు కిందికి జారిపోయి ఆ హెడ్ కూడా లోపలికి ఇట్లా టక్కిన్ అయి ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చేస్తా, సేమ్ దాని లెక్క అవుతుంది ఒకవేళ లేట్ చేస్తే. నార్మల్గా అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇట్లా ఇట్లా డల్గా ఉన్నప్పుడు ఒక 2-3 డేస్ ఆగితే అదే రికవర్ అవుతుందిలే అని అనుకుంటారు. కానీ అది అస్సలు కాదు, ఇంకా సీరియస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. ఇట్లా రెక్కలు ఆలేసి తలకాయ ఇట్లా లోపల కానీ అంత బక్కగా అయిపోతుంది. సో ఇట్లా డల్లు ఉన్నప్పుడు అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో మీ కోళ్ళు కూడా ఇట్లనే అవుతున్నాయా? అయితే దీనికైతే బెస్ట్ సొల్యూషన్ ఉంది. ముందుగా ఇది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఫస్ట్ దాన్ని అది షిట్ వెళ్తుంది కదా, అది ఏ కలర్లో ఉందో చూడాలి. ఈ డిజీజ్ వచ్చినప్పుడు ఎమ్మటే ఇట్లా డల్గా కాదు, ఇది వచ్చిన ఒక స్టార్టింగ్ స్టేజ్లో అది వాటి రెట్ట కలర్ వచ్చేసి వైట్ గ్రీన్ మిక్స్ అయ్యి వస్తుంది. అట్లా వచ్చినప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటుంది, కాకుంటే నెక్స్ట్ ఒక 2 డేస్ తర్వాత ఇలా డల్గా అయితే అవుతుంది. సో మనం దీన్ని ముందే గ్రహించాలంటే దాని షిట్ కలర్ చెక్ చేయాలి రోజు. అది షిట్ వెళ్తుంది కదా రెగ్యులర్గా, అక్కడ ఏదైనా గ్రీన్ కలర్గా వైట్ కలర్గా ఉంటే అప్పుడు ఈ కొక్కెర వ్యాధి వచ్చిందని అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అట్లా ఆ కలర్లో వెళ్ళిన ఎమ్మటే మనం వీటికైతే ఒక మెడిసిన్ ఇవ్వాలి. అలా ఇచ్చుకుంటే నీకు 1 డే 2 డేస్లోనే రికవర్ అయిపోతుంది. ఆ మెడిసిన్ వచ్చేసి ఇదే, మన టెట్రాసైక్లిన్ అంటారు. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది, మనకి వెటర్నరీ షాప్లలో దొరుకుతాయి. ఈ ప్యాకెట్ వచ్చేసి 90 రూపీస్. ఇదే కాకుండా ఇంకా లెక్సిన్ పౌడర్ అని కూడా ఉంటుంది, అది కూడా బాగానే పనిచేస్తుంది. కానీ నేనైతే టెట్రాసైక్లిన్ తీసుకున్నా. ఇది తీసుకొని మన అవి వాటర్ తాగుతాయి కదా, ఆ డ్రింకర్లో అయితే ఈ పౌడర్ని అయితే కలపాలి. ఇక్కడ కవర్ మీదనైతే ఇస్తాడు ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి అని చెప్పి. ఇక్కడ కవర్ మీద అయితే 4.5 లీటర్ వాటర్లో 5 గ్రామ్స్ అయితే ఇవ్వాలని ఉంది. మెజర్మెంట్ చేసి ఏమి ఇవ్వనక్కర్లేదు. నేనైతే కొంచెం ఒక 2-3 గ్రామ్స్ అట్లా ఫ్రెష్ వాటర్ తీసుకొని దాంట్లో అయితే 2-3 గ్రామ్స్ ఆఫ్ పౌడర్ వేసి మంచిగా కలిపి మిక్సీ చేసి ఇచ్చిన. ఇలా ఇచ్చిన నెక్స్ట్ డేనే కొంచెం యాక్టివ్గా అయితే అయింది. సో ఇలా నెక్స్ట్ డేనే యాక్టివ్గా అయిందని చెప్పి మనం మళ్ళీ ఇవ్వడం అయితే ఆపొద్దు. ఇది కంటిన్యూ ఒక 3-5 డేస్ అయితే ఇవ్వాలి. మనం జల్దీ దాన్ని ఐడెంటిఫై చేసినాం కాబట్టి ఒక 3 డేస్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ డేనే రికవర్ అయింది కదా జర, ఇంకో 2 డేస్ ఎక్స్ట్రా ఇచ్చుకుంటే సరిపోతుంది. మనం లేట్ చేస్తాం కదా, అవి రెక్కలు వాలిపోయి అట్లా కొంచెం డెడ్లీ సిచ్యువేషన్లు ఉంటాయి కదా, అప్పుడైతే మినిమం 5-7 డేస్ అయితే వరుస ఇచ్చుకోవాలి. అప్పుడే ఆ కోడిని అనేది మనం బతికించుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఈ రోగం వచ్చిన కోడి ఒక్కదానికే ఇవ్వద్దు. మీ షెడ్లో ఎన్ని కోడి పిల్లలు ఉన్నాయో అన్నిటికీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కదానికి వచ్చిందనుకో మిగతా వాటికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ముందే ఇస్తే మనం వాటికైతే ఈ రోగం రాకుండా కాపాడుకోవచ్చు. మనకి కవర్ మీద కూడా ఇస్తాడు ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ అని. ట్రీట్మెంట్ అంటే వచ్చిన వాటికి ఇస్తే అది క్యూర్ అవుతుంది. ప్రివెన్షన్ అంటే రాని వాటికి రాకుండా ఉంచడానికి. సో మీకు కూడా ఇట్లా డల్గా ఉండి రెక్కలు ఆలేసి ఉంటే ఈ పౌడర్ని అయితే యూజ్ చేయండి, ఖచ్చితంగా రికవర్ అయితే అవుతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.